సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీధర్ బోలినేని, డైరెక్టర్ దీప్తి బోలినేనిపై హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు అందింది. ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేశారని పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. బై బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరికి నుండి 30 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదుల వారు తెలిపారు. ఏడాదిన్నర తర్వాత పెట్టుబడిపై 24% ఎక్కువ చెల్లిస్తామని శ్రీధర్ తెలిపారన్నారు. కాల పరిమితి దాటినా డబ్బులు ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని సిసిఎస్ పోలీసులు బాధితులు కోరారు. అన్ని చాలా కంప్లైంట్స్ వెళ్ళిపోయినండి. బంజారా హిల్స్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాము. ఇక్కడ కూడా ఆల్రెడీ సిసిఎస్ లో కూడా కంప్లైంట్ చేసి 1 year అవుతుందండి. సో నో ప్రోగ్రెస్ అండి. మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ వెళ్ళిపోయినాయి. చెక్ బౌన్స్ కేసెస్ ఇచ్చేసాము. అన్ని కూడా ప్రోగ్రెస్లు ఉన్నాయి. కానీ చాలా మంది ఇప్పటివరకు పోలీస్ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, చెక్ బౌన్స్ కేసులు ఎన్ని ఉన్నారు, సివిల్ ద్వారా కూడా మేము అప్రోచ్ అయ్యాము. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మాకు ఏ ప్రోగ్రెస్ ఏమీ కనిపించట్లేదండి. ఈవెన్ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా సాటర్డే వచ్చాము, ఈ మండే వచ్చాము, ఇప్పటి వరకు కూడా మా కంప్లైంట్ తీసుకోవడానికి కూడా మేము ఇంకా కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాం. సో ఇది అండి పరిస్థితి. సో దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి, అందరి దృష్టికి ఇగోండి. 2021 నుంచి కూడా ఇప్పుడు ఇస్తాము, ఏప్రిల్లో ఇస్తాము, మేలో ఇస్తాము. లేకపోతే మా ఎలక్షన్స్ వల్ల వచ్చినాయి, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది, మీకు ఇస్తాను, మీ ప్రాబ్లం ఏం లేదు, విత్ 24% ఇంట్రెస్ట్ మీకు అందరికీ పే చేస్తానని చెప్పి 2 years నుంచి చెప్తున్నారండి. కానీ సింగిల్ రూపీ కూడా మాకు ఇంతవరకు 2020లో రిటైర్మెంట్ అవ్వాలి స్కూల్ అసిస్టెంట్గా. అయితే మా అల్లుడు గారు ఇక్కడనే ఉంటాడు సాఫ్ట్వేర్. ఆయన ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమి లేకపోతే డబ్బులు ఇస్తారు, అట్లా పెట్టండి అంటే పెట్టినాడు. రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులన్నీ ఆయన 35 లక్షలు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పు ఎన్నిసార్లు అడిగినా ఇంగిస్తాం అని వాయిదాలు వేస్తారు, కానీ ₹1 కూడా ఇవ్వను. ఆ టెన్షన్కు నాకు ఈ 6 నెలల క్రితం స్టెంట్లు కూడా పడ్డాయండి. హార్ట్ విజయ్ అపోలో హాస్పిటల్లో స్టెంట్లు కూడా పడ్డాయి. ఇప్పటిదాకా కూడా మొన్న కూడా పోయి వచ్చినా కానీ ఏం లేదు, వస్తాయి అన్నాడు, ఇవ్వలేదు. మా దగ్గర 30 లక్షలు ఆయన మాకు పెట్టిన పీరియడ్ లెక్క ప్రకారం అయితే